సో ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ది కన్జూరింగ్ సిరీస్ చివరి సినిమా అంటే లాస్ట్ రైట్స్ గురించే. మొదటి కాన్జూరింగ్ గుర్తుందా మీకు? సో ఇది 2013లో వచ్చి ఎంత భయపెట్టిందో గుర్తుంది కదా. సినిమా చూసిన తర్వాత చాలా మంది అయితే లైట్ ఆఫ్ చేసి పడుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. సో ఆ తర్వాత సెకండ్ పార్ట్ వచ్చింది. సో అన్నాబెల్, నన్ లాంటి వేరే కథలు కూడా వచ్చాయి. అన్నీ కలిపి కన్జూరింగ్ సిరీస్ ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేసిందబ్బా. సో ఇప్పుడు ఈ లాస్ట్ రైట్స్ అంటే చివరి ఘట్టం, అంటే చివరి పార్ట్ అనమాట ఇది. సో మరి ఈ సినిమా నిజంగా మనల్ని భయపెట్టిందా లేక అంతేనా అని మిగిలిపోయిందా అనేది ఈ రివ్యూలో చూసేద్దామా. సో వెల్కమ్ టు షూట్ అండ్ షో. నేను మీ ప్రిన్స్ విజయ్ని. సో ఇక ఈ కథ విషయానికి వస్తే, ఈ కథ 1986లో అమెరికాలోని పెన్సిల్వేనియాలో మొదలవుతుందన్నమాట. సో ఒక అద్దం గురించి వదంతులు వస్తుంటాయి. ఆ అద్దం శాపగ్రస్తమని, దాని లోపల ఒక దయ్యం ఉంటుందని చెప్తూ ఉంటారు. సో ఇక్కడే ఎంట్రీ ఇస్తారు మన ఎడ్, లోరెన్ వారెన్స్ దంపతులు. సో వాళ్ళు ఆ అద్దం వెనుక నిజం ఏమిటో తెలుసుకోవడానికి బయలుదేరుతారనమాట. కానీ ఆ ప్రయాణంలో వాళ్ళకి ఎన్నో సమస్యలు అయితే వస్తాయి. ఎడ్ ఆరోగ్యం బాగలేకపోవడం, లోరెన్కి మానసిక ఒత్తిడి పెరగడం, అలాగే కుటుంబ బాధ్యతలు అన్నీ కలిపి వాళ్ళ జీవితంలో గజిబిజి అయితే గందరగోళం అయితే నెలకొంటుందన్నమాట. ఫస్ట్ హాఫ్లో ఈ ఏర్పాట్లపైనే ఈ సినిమా అనేది తిరుగుతూ ఉంటుందన్నమాట. ఉత్కంఠ పెంచాలనుకున్న కొంచెం లాగ్ అనిపించినట్లు అనిపిస్తుంది మనకైతే. ఇక సెకండ్ హాఫ్లో చూసుకున్నట్లయితే నిజంగానే భయం అయితే మొదలైపోతుంది. మీరు గులాబ్ జామున్లు కొంచెం జాగ్రత్త పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట ఈ సీన్ చూసేటప్పుడు. సో మొత్తానికి ప్రేక్షకులను అయితే అసలు కదలనీదనమాట, కుర్చీ కూడా కదలనీదనమాట. పక్కన ఎవడన్నా చెయ్యి ఇట్లా కలబెట్టినా కూడా ఏంద్ర అయినా వచ్చిందని బెత్తరపై చచ్చిపోతారు. సో మరి ఇక్కడ ఒక ప్రశ్న అయితే మొదలవుతుందనమాట. సో మీరు హాంటెడ్ అద్దం ఉంటే చూసే ధైర్యం చేస్తారా, లేదా ఆ అద్దంలో ఇంట్లో పెడితే రాత్రి ఒంటరిగా మీ గదిలో ఉండగలరా? సో కింద కామెంట్లో తెలపండి స్వామి. సో అదే టెన్షన్ ఈ సినిమాలో అయితే భలే ఎగ్జైట్మెంట్గా చూపించారనమాట. నాకైతే పోయినాయన్నమాట. నేను బయటికి వెళ్ళి పోసుకొని వచ్చినాను మళ్ళీ. మొత్తానికైతే ఈ సినిమాలో నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్ ఏంట్రా అంటే, ఫస్ట్ చెప్పుకోవాల్సింది నటుల నటన అనమాట. సో ఎడ్ పాత్రలో పాట్రిక్ విలన్స్, లొరైన్ పాత్రలో వేరా ఫార్మగా అద్భుతంగా అయితే భలే చేశారు. వారి కెమిస్ట్రీ ఈ సిరీస్లో ఎప్పట్లాగే బ్యాక్ బోన్గా నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. సో రెండోది ఏంటంటే, వారి మధ్య ఉన్న కుటుంబం బంధం. సాధారణంగా హర్రర్ సినిమాలో మనం భయపడతాం కదా, కానీ ఇక్కడ ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యింది వారి ప్రేమకు, ఒకరిపైన ఒకరు ఉన్న శ్రద్ధకు. సో అంటే కొంచెం భయాన్ని పక్కన పెట్టేసి వీళ్ళ ప్రేమకైతే భలే కనెక్ట్ అవుతారనమాట. ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుంది, వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుందని కూడా ఈ సినిమాలో చూపిస్తారు. ఇంకో విషయం ఏంటంటే, కొన్ని జంప్ స్కేర్స్ అయితే నిజంగా పనిచేసాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ దగ్గర కొన్ని సన్నివేశాలు ఆడియన్స్ని అయితే కుదిపి పడేస్తాయి అనమాట. అలాగే ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ వాడడం వల్ల కొన్ని దృశ్యాలు నిజంగా ఉన్నట్టు అనిపిస్తాయి అనమాట. నువ్వు సడన్గా ఆడ సౌండ్ వస్తుంది అనుకో, వెనకాల ఏదో వస్తుందిరా స్వామి అని నువ్వు కూడా పోసుకుంటావు అనమాట. అలా ఉంటాయి నిజంగా. మొత్తానికి ఇందులో కొన్ని కూడా మైనస్ పాయింట్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మనం మైనస్ పాయింట్స్ చూసుకున్నట్లయితే, ఇందులో ఫస్ట్ హాఫ్లో అయితే డ్రాగ్ అయిందనమాట. అంత అవసరం లేని బిల్డప్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఇచ్చారు. రెండోది అయితే భయపెట్టే సన్నివేశాలు అయితే కొంచెం తక్కువగానే అనిపిస్తాయి. మొదట కాన్జూరింగ్ లాగా ఒక సీన్లో చూసాక గుండె దడ పుట్టేలా అనిపించదు అనమాట. సో నార్మల్గా ఉంటుంది. కొత్తదనం కూడా అంతగా అనిపించదు అనమాట. అదే పాత హంటెడ్ హౌస్, హంటెడ్ ఆబ్జెక్ట్ ఫార్ములాస్ అయితే దీంట్లో యూజ్ చేశారని చెప్పొచ్చు. తోడ్పడిన పాత్రలు అంతగా గుర్తుండిపోవు. వార్నర్ తప్ప మిగతా వాళ్ళు పెద్దగా ఇంప్రెస్ అయితే చేయలేదనిపించింది నాకైతే. సో రచన కూడా సాధారణంగా అనిపించింది. కొత్త పౌరాణిక నేపథ్యం లేదా కొత్త దయం చూపిస్తే బాగుండు అని మాకు అనిపించింది అనమాట. అంటే పాత కన్జూరింగ్ లాగానే చూసినట్టు ఉంటుంది. అదే ఇంకా నేను ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళ ప్రేమ విషయాలు, వాళ్ళ శ్రద్ధ, అవి మాత్రం బాగుంటాయి అనమాట. ఇక టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే ఇందులో హంటెడ్ హౌస్, నీడల అద్దము అంటే ఇవన్నీ బాగానే కనిపిస్తాయి, కానీ కొత్తగా అయితే ఏం అనిపించింది అనమాట. సో ఇందులో సంగీతం అయితే, అదే మ్యూజిక్ అయితే సస్పెన్స్ని అయితే బిల్డ్ చేయడానికి ప్రయత్నించింది, కానీ రిపీటెడ్గా అదే కొట్టినట్టు అనిపిస్తుంది అనమాట. సో మొత్తానికి ఇందులో అయితే కూర్పు స్లో ప్లేస్లో ఉంటుందన్నమాట. మొదటి భాగం వాస్త బోరింగ్ అనిపించేలా లాగినట్టు లాగ్ లాగా ఉంటుంది అనమాట. అయితే ఇందులో అయితే సెట్లు, మేకప్లు అయితే బాగానే చేశారని చెప్పుకోవచ్చు. కొన్ని దయ్యాలు రూపాలు నిజంగా నేచురల్గా ఉన్నట్టు, నేచురల్గానే చూస్తున్నట్టు అనిపిస్తాయి. ఇప్పుడు మనం కళ్ళు మూసుకుంటే డ్రీమ్స్లో వస్తూ ఉంటాయి కదా, కళ్ళు నిజంగానే దయ్యం వచ్చిన టైప్లోనే ఇది కూడా మీరు దడుచుకుంటారు అనమాట రాత్రుల్లో. సో మొత్తానికి ఈ సినిమా ఒక ఫేర్వెల్ లాంటిది. అభిమానులు చూసి ఇదే చివరి భాగం అని కొంచెం భావిద్దానికి అయితే అదే కొంచెం అయితే బాధపడతారనమాట. కానీ నాకు ఇంకా భయంకరంగా హర్రర్ కావాలని ఆశించి వెళ్ళే వాళ్ళకైతే ఈ సినిమా చూసి ఖచ్చితంగా నిరాశ అయితే చెందుతారు.
అంత భయంకరమైన సన్నివేశాలు ఏం లేవు. అక్కడక్కడ కొన్ని చోట్ల దడుచుకునే సీన్లు అయితే ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్యాన్స్ కోసం ఒకసారి అయితే ఈ సినిమా అయితే చూడదగ్గ సినిమా, కానీ కొత్త ప్రేక్షకులకు పెద్దగా భయం అయితే ఇవ్వదనమాట. అయితే మీరు చెప్పండి, ఈ సినిమా ఆల్రెడీ చూసారా, లేకపోతే మీకు నిజంగా భయం వేసిందా, లేక సింపుల్గానే అనిపించిందా? సో మీ అభిప్రాయము ఉంది కదా కింద ఆ కామెంట్లో తెలపండి. సో నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ ప్రిన్స్ విజయ్. బాయ్ 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 బాయ్.